హాయ్ అండి, కేజీఎస్ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు మనం రొయ్యల పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రొయ్యలు ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇలా నీట్ గా ఒలుసుకుని దాంట్లో నరం తీసేసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా పెట్టుకోవాలి. ఇలా 2-3 సార్లు కడుక్కుని ఇలా పెట్టుకున్నామండి. ఈ రొయ్యలన్నీ శుభ్రంగా నీళ్ళు లేకుండా బాణీలో వేసుకునేది స్టవ్ మీద పెట్టుకుని 15 నిమిషాలు పడుద్ది. ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వీటిని ఉడకబెట్టుకున్నాము. స్టవ్ వెలిగించుకున్నాము. ఈ రొయ్యల్లో కొంచెం పసుపు వేసుకున్నామండి. స్పూన్నర పసుపు వేసుకున్నాం. మూత పెట్టేసుకున్నామండి. ఇందులో ఉన్న వాటర్ బయటకు వచ్చేసేంత వరకు వీటిని మనం ఇలా మూత పెట్టేసేసి ఉంచేసుకుందాం. నీరు ఇంకిపోతాయి. ఒక పావు గంట ఉంచితే ఇందులో వాటర్ అంతా ఇంకిపోతాయండి. చూద్దామండి ఒకసారి. చూడండి రొయ్యలో ఎంత వాటర్ ఊరిందో. 10 నిమిషాలు అయింది మనం పెట్టి. మూత పెట్టేద్దాం. ఇందులో ఉన్న వాటర్ అన్ని ఎగరాలండి. మూత పెట్టేద్దాం మళ్ళీ. ఇవన్నీ రొయ్యల పచ్చడిలోకి మసాలాలండి. ఏమేమి కావాలో చూద్దాం. జీలకర్ర, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, లవంగాలు, చెక్క 2 ఇంచుల చెక్క, 2 చెక్కలు. ఇవన్నీ మసాలాలు కొట్టేసుకున్నామండి. చూడండి అన్ని నీళ్ళన్నీ ఎగిరిపోయినాయండి. ఇట్లా కొంచెం తిప్పుకుంటూ ఉన్నాము. ఇంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా ఎగిరిపోతాయి. ఇలా ఎగురు పెట్టేసుకోవాలి. రొయ్యలో వాటర్ అంతా చాలు. వీటిని ఇంకా ఫ్రై చేసేసుకుని కలిపేసుకున్నాం. ఇంకా ఇలా చాలండి. ఇక ఆపేస్తున్నాను స్టవ్. స్పూన్ ధనియాలు వేసానండి. 1 స్పూన్ జీలకర్ర వేసాను. 6-7 లవంగాలు, 2 ఇంచులు చెక్క, 2 చెక్కలు. ఇవి ఫ్రై చేసుకున్నాం. ఇది ఫ్రై చేసేసుకుని మిక్సీ పట్టుకున్నామండి. ఈ రొయ్యలు మనం ఇప్పుడు వేపుకున్నామండి ఆయిల్లో. ఉడకబెట్టుకున్నాం కదా, ఈ రొయ్యలు వేపుకున్నాం. ఆయిల్ నేను ఇలా ఎడలపాటి గిన్నెలో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది, వేస్తున్నాను. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇట్లా తీసేసుకున్నాము. ఇవి చాలు. తీసేసుకున్నాం దీనిలో. తాలింపు పెట్టుకున్నామండి పచ్చడి. అదే నూనెలో తాలింపు పెట్టేస్తాను.
వెల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు. మెంతులు ఇలా మనం ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లో పెట్టేస్తున్నాను తాలింపు. కొంచెం మెంతులు ఫ్రై అయ్యాక జీలకర్ర, ఆవాలు వేద్దామండి. మెంతులు ఎగడం కొంచెం లేట్ పడుతుంది కదా. జీలకర్ర వేస్తున్నాను. సిమ్లో పెడుతున్నాను. వెల్లుల్లిపాయలు కూడా దంచుకున్నానండి, కొంచెం తొక్క తీసి. కరివేపాకు దండం కూడా వేసుకున్నాం. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇలా అన్ని కలిపేసుకుని ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. ఆపేస్తున్నాను. మేము మనం మసాలా తీసుకున్నాం కదా, లవంగాలు, చెక్క, ధనియాలు, జీలకర్ర. నేను ఇందులోనే మెంతులు కూడా వేసి మళ్ళీ పొడి చేసేసాను, వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకున్నాం ఇదంతా. నేను స్టవ్ ఆపేసాక వేసానండి ఈ మసాలా. ఈ వేడి చాలు. నేను ఈ గిన్నెలో వేసుకుంటున్నాను కలుపుకోవడానికి కావాలని. సాల్ట్ అండి, నేను ఈ గుప్పిడితో కొంచెం గుప్పుడు వేసాను, 2 కేజీలు రొయ్యలు కదా. కారం చూడండి, ఈ కప్పు వేస్తున్నాను. ఈ కప్పు 150 గ్రాములు కారం పడుతుందండి. ఇది 150 గ్రాములు కారం వేసాను 2 కేజీలకి. కొంచెం పసుపు కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇందులో నిమ్మరసం వేద్దామండి. 6 కాయల నిమ్మరసం ఈ కప్పుడు వచ్చిందండి. ఇలా మీకు చెప్పాను కదా, కారం కొలత 200 గ్రాములని, నిమ్మరసం కూడా 200 గ్రాములు ఉంటుంది. అది కలిపి చూద్దాం. పడద్దండి, పోసేస్తాను. ఈ తాలింపు మనం వేసుకున్న తాలింపు కూడా వేసేస్తున్నాను. ఇంకా అన్ని వేసేసామండి. ఇక వేయాల్సిందల్లా ఆవు పిండి వేయాలి, అది కూడా వేసేస్తాను. మొత్తం కలిపేసుకుందాం. ఇక 1 స్పూను ఆవు పిండి, చాలిక. ఇక కలిపేసుకుందాం. ఇలా నేను ఫ్రై చేసిన నూనె కొంచెం తీసాను, అది కూడా పోసేస్తాను. ఎక్కువైపోద్దామని తీసేసాను, పడద్ది. నాది ఫ్రై చేసిన నూనె అండి, ఇది మొత్తం పడద్ది.
ఇంతేనండి, అయిపోయింది. రొయ్యల పికిల్ రెడీ. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.